3 కదా గెలిచింది వాస్తవంగా. క్రిందటిసారి ఇచ్చినటువంటి సీట్లతో పోల్చుకుంటే దాదాపు 15 దాకా ఇస్తే 4 గెలిచినటువంటి సిచ్యువేషన్. అలాంటి స్థాయిలో ఈ దఫా 10 అసెంబ్లీ సీట్లు అంటే ఆటలు కాదు కదా. అంటే బలమైన పొత్తును ఆకాంక్షిస్తున్నాం అన్నటువంటిది సందేశం వాళ్ళకి ఇవ్వటం, నీతో ఉంటాం మేము అన్నటువంటి దాని దగ్గర నుంచి అప్పటి నుంచినే కదా జగన్ పక్కన పెట్టడం బిగిన్ చేసింది. ఇంకోటి బాబు బయటికి రావడం అయినా తొందరగా. అవును అవును. కానీ నేను పాదయాత్ర చేస్తున్నప్పుడే ఒక మాట చెప్పారు, నాన్న కోసం మాత్రమే నేను చేసేది, నా కోసం కాదు అనేది. పదవి ఇస్తే తీసుకుంటారైనా లేదంటే ఆయనే కంటిన్యూ చేయమంటారా? నాకు తెలిసి పదవి ఇస్తారు, తీసుకుంటారు, రెండు కూడా జరుగుద్ది అనుకుంటున్నా. పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఒక రకంగా 10 ఏళ్ల తర్వాత దాదాపుగా పార్టీ పెట్టిన తర్వాత ఫస్ట్ టైం ఆయన ఎమ్మెల్యేగా గెలవడం, అసెంబ్లీలో అడుగు పెట్టడం, పిఠాపురం నియోజకవర్గం ఎంచుకోవడమే ఆయన రైట్ స్టెప్. ఇప్పటికీ బాబు గారి డైరెక్షన్లోనే ఇదంతా జరిగిందని అనుకోవాలి. అంటే బేసిక్గా క్రిందటిసారి చేసిన ప్రయత్నం ఫెయిల్ అయ్యాక చాలా కసిగా వెయిట్ చేస్తున్నప్పుడు చంద్రబాబు సరైన గైడెన్స్ ఇచ్చారు, ఆయన సరైన ప్లేస్ని ఎంచుకున్నారు. ఒకటి కాపు పోలరైజేషన్ క్రిందటిసారి జరిగింది, ఈ దఫా జరుగుతుందని ఆయన చాలా బలంగా నమ్మాడు. అందుకే కదా హైయెస్ట్ కాపులో ఉన్నటువంటి సీట్ ఎంచుకుంది, అది సక్సెస్ అయ్యారు కదా. ఇప్పుడు అందులో చూస్తే లోకేష్ ఖమ్మం ఉన్న చోట చేయలే, లోకేష్ సీట్ వేరు అక్కడది వేరు. బీసీ. రెండోది అది సీట్